మాట్లాడటం రాదు. కేవలము విశ్వాసముతో కేవలము నీ మీద అభిమానంతో నీవు నన్ను ప్రేమించినావని విశ్వాసముతో కేవలం తీసుకుని ప్రభువా నన్ను శ్వసించ నీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి ఉన్నావు మా ప్రభువా. నా తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మరి ఇంత ఉదయాన అనేక మంది వచ్చి ఉన్నారు. ఆ ప్రతి బిడ్డను ఆశీర్వదించుము నాయన, సహాయము చేయుము నా తండ్రి. ఎందు నిమిత్తము అందరూ కూడి నీ చేతున్నారు ప్రభు, నీకు తెలుసు కదా ప్రభు. కొంతమంది శరీర సంబంధాలు ఉపయోగమేమన్నా దానికోసం ఏమన్నా దొరుకుతున్నారా, లేకపోతే ఆత్మ సంబంధమైన లాభము కావాలని ఆశపడుతున్నారా మా ప్రభువా? ఇంకా కొంతమంది అయితే లోక గొప్పతనము కోసం కొట్టాడుతున్నారా ప్రభు నాయన. ప్లీజ్ దయచేసి వాళ్ళ యొక్క విధి విధానాలు అనేక రకాలుగా మారినా నీవు దేవుడు, నిన్ను పట్టుకోరు దేవా, సహాయము చేయు. వాళ్ళ యొక్క హృదయాంతరంగాలన్నీ నువ్వు ఎరిగిన వాడివి. అవును ప్రభువా, నువ్వు మాట్లాడే అన్నీ తెలుసు. వాళ్ళ హృదయాల్లో ఏముందో నీకు తెలీదా? అన్నీ తెలుసు మా ప్రభువా. ఏం కావాలి? అవును ప్రభువా, ఏమి కావాలి అడుగునా తండ్రి. అవును, నువ్వు దయచేసేవాడు అయ్యా. నువ్వు ఖచ్చితంగా సహాయము చేసేవాడు అయ్యా నా తండ్రి. సరే, వారికి సహాయము చేయము, కానీ తద్వారా ఆత్మీయ సంబంధము పెంచుకోవాలి. అవును ప్రభు, వాళ్ళు యేసు ప్రభు ఎస్ నీవు విశ్వాసము కలుగుతుందిలే. అవును అవును తండ్రి, నీకు స్తుతి స్తోత్రము తండ్రి. నీవెవరు మా ప్రభు? దేవుడవు నాయన. మేము మట్టి మనుషులం, ఎందుకు పనికి రాని వారం మా ప్రభు. దయచేయమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొనుచు ప్రార్థించుచున్నాను. ఆమేన్ 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 హల్లెలూయా. అందరూ బాగున్నారా అమ్మా? వెరీ గుడ్. అయితే దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆయన కొడుకా నుండుగాక. ఆమేన్ హల్లెలూయా. తీతు తర్వాత ఇదైన తర్వాత నేను చెప్పినటువంటి విషయాలు చెప్పండి. తర్వాత పాత నిబంధన చదువుకుందాం. తీతుకు 1:4. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. తండ్రి అయిన దేవుని నుండి, మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. ఆమేన్
ఆమేన్. Amen. తండ్రి అయిన దేవుని నిండియు మన రక్షకుడైన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి యేసు యొక్క కృపయు కనికరము కృప సమాధానం కనికరము డాష్ సమాధానమును సమాధానము నీకు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. కాబట్టి ఇప్పుడు చదివిన అందరూ కూడా నీకు సమాధానము కలుగును. అంటే నీకు కలుగునుగాక అంటే ఎవరికి? మనందరికీ. ఆమేన్. అందుకని 1 కృప, 2 కనికరము, సమాధానము మీకు కలుగును. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అదే రకముగా 2 తిమోతి 4:16 2 తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షమున నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. ఎంత ఘోరమండి అమ్మా. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడు కూడా నా పక్షమున నిలవలేదు. ఏం చెప్పాడు ఆయనేమో తీతు చెప్తున్నాడు, తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానము నీకు కలుగును కాక చెప్పాడు. కానీ మరి ఇక్కడికి వచ్చేసరికి తిమోతి చూసినప్పుడు నేను చెప్పినప్పుడు ఎవడును నాకు పక్షమున నిలువలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. అది వారికి నేరం కాకుండా ఇది వారికి నేరము ఎంచబడకుండాను గాక. ఆమేన్. కాబట్టి ఇక్కడ అమ్మా దయచేసి మీరు కూడా మాట్లాడండి అమ్మా, నీకు సమాధానము కలుగునమ్మా అని నేను అనేక సార్లు చెప్తూ ఉన్నాను. కొంతమంది ఇష్టమైనటువంటి వాళ్ళు చెప్పిన మాటలు జాగ్రత్తగా పిలుచుకొని దేవునికి సమాధానం అడుగుతారు. ఇక కొంతమంది ఏందిలేబ్బా అని అనుకుంటే అలా అనుకున్నా నష్టం లేదు. ఆమేన్. వారికి నేరముగా ఎంచకుండును గాక. కాబట్టి మీరు నేరముగా పరిగణించడు. ఆమేన్. హల్లెలూయా. అది నీ ఇష్టం, అది నీ ఇష్టం. నీకు కృప కావాలి, కనికరం కావాలి, సమాధానము ఎవరివ్వాలి? దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనకి ఇవ్వాలి. కాబట్టి మనకిష్టమైతే చెబుతాం, లేకపోతే బహుశా నేను అంటున్నాను, కొన్ని సంఘాలోళ్ళు కొన్ని మాట్లాడటం వారికి ఇష్టం లేదు. అలాంటి వాళ్ళు ఉన్నారనుకో, ఒకవేళ వచ్చాననుకో, సమాధానము చెప్దామని చెప్పాననుకో, వాళ్ళు మేము మాట్లాడమని మౌనంగా కూర్చుంటారు. అది వాళ్ళ ఇష్టం, అంతే కదా? అంతే. ఆమేన్. మనమైతే ఖచ్చితంగా దేవుని యొక్క సమాధానము కావాలి,
కనికరము మనము పొందుకోవాలి, సమాధానం ఆధారము మనము ఖచ్చితంగా పొందుకోవాలి. పోవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక 2వ తిమోతి 2:22. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ఎవరైతే అట్లా పొందుతారో వాళ్ళంతా ఏం చేయాలి చూడండి, చదవండి. నీవు యవనేచ్ఛలను విసర్జించి నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపో. ఫుట్నోట్లో ఉంది అది. విసర్జించి పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఆమేన్. కాబట్టి ఏం చేయాలి? నువ్వు యవ్వనేచ్ఛల నుండి పారిపో. నువ్వన్నీ ప్రభు గనక మనము ఒకవేళ నేను సమాధానము చెప్పినప్పుడు ఎవడు కూడా లేదనుకో, వాడు ఏ మాట వినడు, ఏం చెప్పినా కూడా ఉపయోగము లేదు. కాబట్టి ఎవరు? నీవు రక్షకుడవు క్రీస్తు యేసు ప్రభు నుండి కనికరము, కృప, సమాధానము పొందినటువంటి నీవేం చేయాలి? నీవు నుంచి పారిపోవాలి. ఆమేన్. యవ్వనేచ్ఛల నుండి పారిపోము. ఎంతమంది పారిపోయే స్థితిలో ఉన్నారు? హల్లెలూయా. మీరందరూ కూడా మీ యవ్వనేచ్ఛల నుండి పారిపోండి. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు, నీతిని, విశ్వాసమును, సమాధానమును వెంటాడు. విశ్వాసమును, ప్రేమను, సమాధానమును సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తాడు. సమాధానమును వెంటాడు. నీతిని, విశ్వాసము, ప్రేమ, సమాధానము నీవు వెంటాడుము. ఆమేన్. 1వ తిమోతి 1:2. తిమోతిలకు రాసిన 1వ పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు, కనికరమును, సమాధానమును నీకు కలుగునుగాక. ఆమేన్. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి వ్రాయున్నది. ఏమిటి? క్రీస్తు యేసు కనికరము, సమాధానము, కృప, కనికరము, సమాధానము నీకు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇకప్పుడు మనము పాత నిబంధన గ్రంథము 4. సరే, నువ్వు కానీ తొందరగా చెప్పమ్మా. నేను నీతి సువార్త. నీతిగల యెహోవా స్తుతికి అర్హుడు, కుమారుడే నీతిమంతుడు, నీతికి మూలమగు ఆత్మ, పరిశుద్ధాత్మ. రక్షణ సువార్త. యెహోవా రక్షకుడు, ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు. కుమారుని ద్వారా రక్షణ అనుగ్రహింపబడి ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా నూతన హృదయము, నూతన మనసు పుట్టుట ద్వారా దేవుని రక్షణ మనకు కలుగుచున్నది.
యెహోవా రాజ్య సువార్త. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, కుమారుడు రాజ్యము అప్పగించుచున్నాడు, పరిశుద్ధాత్మలో మనము నివాసము చేయుచున్నాము. కృపా సువార్త. తండ్రి అయిన దేవుడు కృపకు కారణభూతుడు, కర్త అయి ఉన్నాడు. కనికరము గలవాడు, సంపూర్ణుడు, పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్ముడు కృపకు మూలమగు ఆత్మ. ఆమేన్. సమాధాన సువార్త. సమాధానకర్తయగు దేవుడు మనకి యెహోవా దేవుడు, సమాధాన కారకుడు కుమారుడు, సమాధాన పరచువాడు పరిశుద్ధాత్ముడు. ఆమేన్. 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 ఇర్మియా గ్రంథము 14:13. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. అందుకు నేను, అయ్యో ప్రభువైన యెహోవా, మీరు ఖడ్గమును చూడరు, మీకు క్షేమము కలగదు. ఈ చోటును నేను స్థిరమైన సమాధానం మీకు ఇచ్చిదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేననగా. ఆమేన్. ప్రవక్తలు ఏం చెప్తున్నారు? అబద్ధం చెప్తున్నారు. మీకు క్షేమం కలగదు, మీరు ఖడ్గాన్ని చూడరు, ఈ చోటు మీకు స్థిరమైన సమాధానం మీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడని చెప్తున్నారు. ఎంత జాగ్రత్త ఉండాలి. నేను స్థిరమైన సమాధానము మీకు ఇచ్చిదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారు. చూడండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సమాధానము అనేటువంటి మనమందరం కూడా సమాధానము కలిగి ఉండాలి. ఆమేన్. సమాధానము అంటే ఏదో ఓ సమాధానం అన్నారా బ్రదరు, ఓ మంచిది సమాధానము అంతేనా? నిజ జీవితంలో నీ బంధువులతో వాళ్ళతో వెళ్తూ అందరితో కూడా దేవునితో కూడాను నీకు సమాధానము కలిగి ఉంటున్నావా? నీవు నీ బంధువులతో, నీ చుట్టాలతో, నీ వాళ్ళందరితో నీకు సమాధానము కలిగి ఉండాలి. కొన్ని కొంతమంది ఉన్నారు. ఒక స్త్రీ ఉండింది, బ్రదర్ నేను ఎంతో ప్రయత్నము చేశాను, నా వల్ల కాలేదు, సమాధానము పడలేదు. సమాధానం పడడం ఆమెకి చాలా కష్టమట. అట్లా నీకేమైనా ఉందా? ఒకవేళ వండినట్టయితే ఇప్పుడే ఈ క్షణమే ఆయన సన్నిధిలో ఏడు నీ సమాధానం నేను పడతానే మనలే అని అనుకోబాకు. దయచేసి నీవు సమాధానము కావాలి, పొందుకోవాలి. ఎందుకు? సమాధానము, కృపా సమాధానము ఇవన్నీ కూడా నీకు ప్రభువు నీకు అనుగ్రహించును. ఆయన నీకు సమాధానము ఎవరిస్తారు కదా? అన్ని ఇస్తాడు దేవుడు. మరి నువ్వు మాట్లాడటానికి కష్టముగా ఉందా? ఎందుకు అమ్మా? దయచేసి మీరందరూ ఒకేళ అసమాధానము మీ కుటుంబంలో గనక ఉండినట్టయితే సమాధానము మొట్టమొదటి ఇమీడియట్గా వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్ళి, ఆమె దగ్గరకు వెళ్ళి మీరు వాళ్ళతో సమాధాన పొందుకోవాలి. ఆమేన్. మనము ప్రభువా నాకు సమాధానము కావాలయ్యా, ఓహో రైటు, మంచిది. మరి నీవేం చేస్తున్నావు? అంటే నీవు మాత్రము సమాధానము పడటం నీకు ఇష్టము లేదు కాదు.
మరి దేవుడు నీకు సమాధానము కావాలని ఎట్లా అనుకుంటున్నావు కదా? ఆలోచించు. ఆమేన్. ఆమేన్. ఆ, 7 అయింది. ఓ లాబాస్. ఓ సరే. కాబట్టి ప్రార్థన చేసుకుందాము. చాలా చాలా టైం ఉంది, తెలుసుకోవచ్చు మనము. ఇప్పుడు మన మధ్యలో ఒకరు ప్రేరేపణ కలిగిన వాళ్ళు చెప్పవచ్చు, తర్వాత సిస్టర్ గారు చెప్పారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభా, స్తోత్రం, వేలాది స్తుతులు, స్తోత్రాలు ప్రభా. తండ్రి అయిన దేవుని నుండి, మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపా, కనికరము, సమాధానము, కృపయు కనికరమును సమాధానం కలుగును గాక అని దీవించిన నీవు దేవా తండ్రి మాకు తెలియజేసినది ఏమనగా, కనికరము సమాధానము పొందుకున్న వారు యవ్వనేచ్ఛల నుంచి పారిపోవాలని మరియు పరిశుద్ధతను పవిత్ర హృదయమును కలిగి ఉండుటకు తండ్రి వెంటాడవలననియు నీవు తెలియజేసి ఉన్నావు ప్రభా తండ్రి. అందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభా తండ్రి. మరి అట్టి విధముగా మేము జరిగించుటకు తండ్రి, మరి జరిగించిన వారికి కృపయు, సమాధానము, కనికరము ఎల్లప్పుడూ నిలుచుననియు, మరి అదే విధంగా తండ్రి పాత నిబంధనలో నీవు తెలియజేసినట్టుగా మరి సమాధానం కలిగి ఉండుటకు తండ్రి, మరి మా బంధువులతోనూ మా చుట్టూ వాళ్ళ అందరితోనూ తండ్రి సమాధానం కలిగి ఉండుటకు తండ్రి నీవు ఉండమని తండ్రి జ్ఞాపించి ఉన్నావనియు, మరి అట్టి విధంగా ఉంటేనే మేము సమాధానం మీకు అడిగినప్పుడు తండ్రి మేము పొందుకుని ఉంటాం. ఆయనను నీ కృప చొప్పున మాకు ప్రతి ఒక్కరికి దయచేస్తూ తండ్రి, మరి నీ చిత్తమును మేము జీర్ణించలాగా కృప దయచేసి నడిపించమని తండ్రి. మరి మేము ఎవరమైతే తండ్రి సమాధానం లేకుండా ఉన్నామో తండ్రి, మరి నీ ఎదుట కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసుకొని సమాధానము కలిగి ఉండుటకు తండ్రి కృప చూపమని ప్రాధాయపడుతూ నజరేయుడకు ప్రభువు యేసుక్రీస్తు శక్తిగల నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మహోన్నతుడు, మహాగణుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడైన నా ప్రియ ప్రభు, మీ పాదములకు వేలాది వందనాలయ్యా తండ్రి. అయిన దేవుని నుండి, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నుండి కృపయు, కనికరమును, సమాధానమును మాకు మీరు కలిగించారు కాబట్టి మేము ఈ రీతిగా జీవించగలుగుతున్నాం నాయనా. మీ కనికరము మా మీద నిలిచినందుకు, మీ సమాధానం మాతో ఉన్నందుకు, మీ కృప మమ్మల్ని విడిచిపోయినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను దేవా. నా తండ్రి, మేము ఇతరులతో సమాధానం చెప్పినప్పుడు వారు ఒకవేళ దాన్ని అంగీకరించకపోయినను, మేము వారికి దోషముగా ఎంచబడకూడదు అనే విశ్వాసాన్ని కలిగి ప్రార్థించే వారంగా మమ్మల్ని ఉంచండి. అవునయ్యా మా తండ్రి నాయన, మా జీవితాలలో ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ సమాధానం మేము చెప్పిన ఇతరులు అంగీకరించినప్పుడు కూడా వారికి ఆ దోషం అంటకుండా, వారికి అంటకుండా ఉండులాగున ప్రార్థించే హృదయాలు మీకు దయచేయండి. అలాగే నాయన, కృపయు, కనికరమును, సమాధానము నిరంతరము మాకు తోడుగా ఉంచి నడిపిస్తున్న దేవుడు అని మీకు స్తుతులు. మాతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభు మేము సమాధానంతో మేము ఉండవలసిన వారమై ఉన్నాము తండ్రి, నీ వాక్యానుసారముగా. కాబట్టి మా చుట్టూ ఉన్నటువంటి వారందరితో కూడా మేము ప్రతిరోజు ప్రతి క్షణము కూడా తండ్రి సమాధానాన్ని వెతికి దాని కొరకు ప్రయాసపడేవారముగా తండ్రి మేము ఉండినట్లుగా సహాయం దయచేయండి అయ్యా. ఈ లోక సంబంధమైన ఇచ్చల నుంచి మేము పారిపోవటమే కాదు కానీ, నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును అయ్యా వెంటాడాలని, వాటి కొరకు వాటిని సంపాదించుకునే విధంగా మేము ప్రయాసపడాలని మీరు సెలవిచ్చారు. అవునయ్యా, మేము వీటిని వెతుకుతూ వీటిని పొందుకునేలాగా మా ఆత్మీయ జీవితాలను ప్రతిరోజు మేము కట్టుకోవడానికి మీ కృప మాకు ఇవ్వమని, కనికరం మా మీదకి దిగిరానిమని ప్రాధాయపడుతున్నాను అయ్యా. నీ కుమారుని ద్వారా మాట్లాడిన ప్రతి మాట అయ్యా, నీవు నీ పరిశుద్ధ గ్రంథంలో మా కొరకు రాయించి సిద్ధపరిచి ఇచ్చినవే నాయన. వాటిని మేము ఎంతో జాగ్రత్తగా ఏదో విన్నాము పడేశామని కాదు కానీ, నీ కృపను, నీ కనికరమును మేము పొందుకుంటూ నీతిని, విశ్వాసమును, అయ్యా సమాధానమును మేము సంపాదించుకునే వారంగా జీవించటకు మాకు సహాయం చేయండి. నీ దాసుని ప్రత్యేకంగా మీరు దర్శించి, దీవించి, ఆస్వాదించి సంపూర్ణ ఆయురారోగ్యంతో కాపాడమని, ఇంకా అనేక మందికి ప్రభా నీ బిడ్డ ప్రభ మంచి సాధనముగా వాడబడేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దేవుని వాక్య పరిచర్య చేసిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆస్వాదించండి. మరొక వాక్యాన్ని చెప్పబోతున్న నీ కుమారుని కూడా మీ ఆత్మతో అభిషేకించి మీరు మాతో మాట్లాడండి. అందరూ కూడా తండ్రి నైనా మీ యొక్క వాక్యంలోని సత్యమును గ్రహించి దానిని వెంటాడి దాన్ని పొందుకునే వారముగా ఉండటకు సహాయం చేయమని, ప్రతి ఒక్కరిని ఆ రీతిగా మీరు బలపరిచి స్థిరపరచమని మా ప్రభును, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.